మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. దేవ్ అండ్ చాహత్ సూపర్ చేశారు. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసి చైర్ మీద తీసుకోవడం అది హైలైట్ ఈ సాంగ్ కి. ఎప్పుడు ఇలాంటి పాటలు పెడతారేంటి? మంచి మెడ్లీ పెట్టొచ్చు కదా. మెడ్లీ చేస్తానంటే ఇలా చూస్తావేంటి? ఈ ఇడ్లీ అమ్ముకునేదానికి మెడ్లీ కావాలి. నేను డైటింగ్ చేసి సన్నమయ్యాను. ఎలా ఉన్నాను? బాడ్ ఫ్లో వచ్చిన కోడిలా ఉంది. చిలకలాగా భలే ఎనర్జెటిక్ ఉంటుంది సోనియా, తెలుసా? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా సోనియా? లేదు, జస్ట్ 5 years నుంచి. సడన్ గా మారిపోయావు. వీధి కుక్క కరిచింది. నేను నీకేం అపకారం చేశాను రా? రాహుల్ అండ్ ప్రియాంశి మీరు ఇచ్చిన ఎఫెక్ట్ బ్రిలియంట్. మీ పర్ఫార్మెన్స్ లా ఇంటెన్సిటీ చాలా బాగుంది. అనిష్ అండ్ ఆప్తి మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. ట్రాన్స్ఫార్మర్ ఆడుతున్నట్టుంది. ముకుల్ చైతన్య చాలా ఎనర్జెటిక్ చేశారు. బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. సేవ్ బర్డ్స్ సేవ్ నేచర్ అన్నది. రే మీరు వాడే ఆ ఫోన్ వల్ల దాని నుంచి వచ్చే ఆ రేడియేషన్ వల్ల మా అమ్మని మీ పొట్టల్లో పెట్టుకున్నారు కదరా. మీ స్వార్థానికి మా ఇంటి పెద్ద దీపాన్ని ఆర్పేశారు కదరా. మీ ఇద్దరు డాన్సర్సే కాదు, మీ ఇద్దరు గ్రేట్ పర్ఫార్మర్స్. కొరియోగ్రఫీ చాలా బాగుంది, క్లీన్ గా ఉంది. This is one of the best performances I've seen in my 2 seasons of D. For us, this is OG performance. యావండి ఏంటి నువ్వు లేడు కదా, మన ఇద్దరం లవ్ ట్రాక్ వేసుకుందామా? నువ్వు ఆడేస్తే లవ్ ట్రాక్ అంటారు, నువ్వు నేనేస్తే లో ట్రాక్ అంటారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనసులో మాట చెప్పు. నువ్వు సామాన్యుడు కాదురా. యావండి నోట్లో కూడా ఇంకా 4 వచ్చిందో లేదో తెలియదు, అప్పుడే పెళ్ళా? పళ్ళుడే టైం వచ్చింది, మళ్ళీ 4 వచ్చిందో లేదా? భాస్కర్ పెళ్లి చేసుకుందాం భాస్కర్.
వాళ్ళ ఫస్ట్ నైట్. సరే తర్వాత చూద్దాం. కొత్త ఉన్నట్టు. రైతు బజార్లో కూరగాయలు ఏరుకుందా ఏందే పని? రా లోపలికి. ఒక ఆడపిల్ల వచ్చి ఇక్కడ ఒంటరిగా కూర్చుంటే వచ్చి రమ్మనడానికి సిగ్గు లేదా? నువ్వేనా యాక్టింగ్? నేను చేస్తా జూజూబి. 4 రోజుల కింద మా నాయన చచ్చిపోయింది సార్. మా నాయన కోరిక ఏంటంటే ఎస్టికల్ తీసుకుపోయి ఒక దాంట్లో కలుపురా అని చెప్పిండు. ఇక మా బాబు ఫోన్ చేద్దాం, ఏడున్నాడేమో. హలో బా చెప్పురా. నాయన చచ్చిపోయింది కదా మన 4 రోజుల కింద. మళ్ళీ వచ్చిండా? అదే నాయన ఎట్లు ఉండేటోడే. వీధిలో పోతా అంటే అందరు బయటకు వచ్చి చూసేటోళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? ఊర్లో గత్తే ఎస్ఐ చెమటలు పట్టించిండే. ఎట్లనే? మొత్తం ఫ్యాన్ బంద్ చేసిన ఇంట్లేసి తాళం వేసిండు. నా పేరు కవిత. నాకు చిన్నప్పటి నుండి టీవీలో కనబడాలని ఒకటే కోరిక. ముక్కొక్కరు మూతొక్కరు ఉన్నోళ్ళని మాత్రమే తీసుకుంటారు. మాట్లాడాలంటే అది ఎలా ఉందయ్యా? సంవత్సరానికి 54 శుక్రవారాలు. 52 నేను ఎప్పుడు మాట్లాడినా మైకు భయపడేది. ఫస్ట్ టైం నేను భయపడతా. నేను కూర్చుంటాయనా నేను వెళ్తాను. పోతాను. ప్లీజ్ వెల్కమ్. కొత్తగా పెళ్ళయించంట. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. ఏం టెన్షన్ గా ఉందా? నాకు లేదు, ఈడుకుంది. ఏదో 4 డైలాగులు ఇచ్చావంట, నన్ను అడుగుతున్నాడు వెనక. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ రోజు మావిడ పుట్టినరోజు. మీ అందరి సమక్షంలో కేకు కట్ చేయిస్తా. బంగారం అయ్యో కొంపలట్టు పోయేసా. లేచిపోయిందా? ఉందండి కొద్దిగా ఈ రోజు పుట్టినరోజు కదా. త్వరగా రమ్మని బార్డర్ చూపించమంది. కొత్తసారి బార్డర్ ఎట్లాగుంది చూస్తానంది. బార్డర్ దాటింది. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఏమేమో నాకు అర్థం కదా. రమ్మంటే రాడు. నేను వచ్చాను, నువ్వు వచ్చావు, ఓలేటి లక్ష్మి వచ్చింది, వాళ్ళ అసిస్టెంట్ వచ్చాడు. ఏది ఒకసారి వచ్చి పమ్మా నువ్వు. ఇదేంటి సడన్ గా నాకు ఫేమ్ వచ్చి వెళ్ళిపోయినట్టు అలాగే వెళ్ళిపోయింది. ఒక ముద్దు పెట్టుకోవచ్చా? అలాగే నీ గురించి నాకు అన్ని తెలుసు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి. మా మామయ్య వచ్చే టైం అయిపోయింది. మీ మావి అంటే అంత భయమా? మా మామయ్య ఏమనుకున్నారు? మంగపతి. మీ మావి మంగపతి అయితే నేను పశుపతి. మంగపతి. మా ఆవిడ పేరు మంగ, అందుకే దాని పతినయ్యాను మంగపతి అని పేరు పెట్టారు. చెక్. మీరు ఓడిపోయారు. నిజమయ్యా, మీరు గుర్రాన్ని గమనించలేదయ్యా. నీ ఆవిడ ఎవరితో లేచిపోయింది, అది గమనించలేదు. నీ కొడుకు బయట సిగరెట్ కాస్తాడు, అది గమనించలేదు. నీ కూతురు ఎవరితో లేచిపోయి పెళ్లి చేసుకుంది, అది గమనించలేదు. నీ గుర్రాన్ని మాత్రం గమనించావు. హలో చందు, ఇప్పుడు ఫోన్ చేసావేంటి? మా మామయ్య ఉన్నాడు ఇంట్లో. కస్టమర్ అన్నయ్య, కస్టమర్ కేర్ అన్నయ్య. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఎందుకు పిలిచావు? ఇక్కడ రిబ్బన్ కట్ చేయాలి. ఎవరన్నా సెలబ్రిటీ ఉంటే బాగుంటదని మిమ్మల్ని పిలిచాము. నన్ను పిలిచినప్పుడు ఆన్ ఎందుకు పిలిచావు? ఈ తాడి చెట్టాడు ఈడు సెలబ్రిటీయా? ఈడు ఇదిలో వాళ్ళకి ఈడు మొహం ఏటో తెలదు. ఈడంటావా ఈ సెట్లో దీపాల లైట్లు పట్టుకుపోయి వాళ్ళ ఈడున్నాడు. మొగుడు పిల్లలు ఏదో మాట్లాడుకుంటుంటే గోదావరి కొట్టుకాడా గన్నేరు పప్పు అమ్ముకుని మొహం వేసుకుని మధ్యలో వచ్చేవిట్రా బోడేదవా. మొత్తానికి 2 టీములు ఉన్నాయి. ఏదో ఒక టీంలో జాయిన్ అయిపోతే అయిపోద్ది. ఇతను ఎవరో పెద్ద మనిషి లాగా ఉన్నాడు, ఇంతవరకు ఏ తప్పు చేయని వాళ్ళ కనపడుతున్నాడు. ఏమో కొంచెం మీరు ఒప్పుకుంటే మీ టీంలో చిచ్చి అవుతారా? ఎవడు అడిగాడే నిన్ను? మాది హర్భజన్ సింగ్, ఇడిది పౌభజన్ సింగ్. ఏ బల్ల 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 నరేష్ గారిది పెద్ద ఇల్లే.
మా దగ్గర ఒకటి ఫ్రిడ్జ్ ఉందమ్మా, అది కరెంట్ బిల్లు రాదు. ఎలా? అది పనిచేయదు కాబట్టి కరెంట్ బిల్లు రాదు. అరి చిలకమ్మ చిటికయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట. You will be there in the top singers. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. నరములు బలహీనత, పిత్తము కంటి క్షీణత అన్ని మీకే ఉన్నాయి. రాఘవ గారు భయం పోవడానికి ఏదన్నా మూలుకుందా? ఉన్నాయి. అయితే వేసుకోండి, ఎందుకు భయం భయంగా చేస్తున్నా? ఏం లేదు, దాని మీద బ్యాలెన్స్ చేసుకొని ఈ పిల్లోస్ ఉంది కదా, ఈ పిల్లోస్ తో కొట్టాలి. 3, 2, 1 గో. 3, 2, 1 గో. We are friends. We are friends. Come on, Bera garu. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. కేవు కేకాంతే. హాయ్ గాయ్స్, యూజువల్లీ నేను సినిమాలకి టమాటోలు ఇస్తూ ఉంటాను, కానీ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి టమాటోలు ఇస్తాను. ఇదేంటి బ్రదర్ భజన? సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న ఆర్టిస్ట్ కి టమాటోలు ఇవ్వబోతున్నాను. సరే ఇవ్వు తొందరగా. సో ఫస్ట్ బుల్లెట్ భాస్కర్ గారికి. బుల్లెట్ భాస్కర్ కి అయితే టమాటాలు కాదు, గుడ్లు కూడా ఇసిరేయాలి. మీ స్కిట్లకి పెద్ద ఫ్యాన్ నేను. సరే ఒక్క నిమిషం, మీరు పూల చొక్క మరేంటి గల్ల చొక్క వేసుకొచ్చారు అంటాడు. యాంకరింగ్ చూస్తున్నాను, ఐఎమ్ క్లోజ్లీ అబ్జర్వింగ్. నాకేమనిపించింది, కొంచెం మెమరీ తగ్గింది. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు రిటైర్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. మా ఇంట్లో దూరుతావా నువ్వు? నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, నేను చూసుకుంటా. Hi, hello and welcome to Family Star. చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని ఈ ఫ్రేమ్ లో ఇలా చూస్తుంటే అసలు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చలికాడా. ఇగో నేనున్నాను ఈ రోజు. అదే అన్నున్నాడు, ఏం చేస్తావు? రూపాయి లాభం లేదు, నువ్వు ఎందుకున్నావు? నువ్వేంటి నువ్వు వెనకున్నాను ముందు నుంచి అడుగు. ఎందుకు మెల్ల కొడుతున్నావు? గట్టి కొట్టాలి కదా. Oh my God, please give me one God, please give me one God. నిజంగానే మాయ జరుగుతుందని నాకు తెలియదు, బట్ ఆ చిరునవ్వు చూసిన తర్వాత ఆ మ్యాజిక్ ఏంటో తెలుసు. ఆ చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉండాలనుకో. చూసి నేర్చుకో, అలా చేస్తా. అవన్నీ చేయడు, తెలుసు కదా, తెలుసు కదా. ఏంటి మరి? ఏంటి సినిమా అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంటి చెప్పు. ఉంటది కదా ఏదో. ఏ కావాలి చెప్తే దాన్ని బట్టి. ఆలస్యం ఏమయ్యా పెళ్ళి ఎప్పుడయ్యా అడిగితే నీ పెళ్ళి అయ్యా బాబు. మా తమ్ముడు పెళ్లి చేసి
కరగని రెండు మనసుల దూరం అలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. ఈయనయ్య నీ కోసం నేను షాజహాన్ లాగా తాజ్మహల్ కట్టలేను, అలాగే కులీ కుతుబ్షా లాగా ఒక సిటీకి భాగ్యమతి అని పేరు పెట్టలేను. బట్ నువ్వు చనిపోతే సమాధి కట్టే అవకాశం నాకు ఇస్తావా? నా పిల్లలకి తల్లిగా, మా అమ్మకి కోడలుగా, నా భార్యకి చెల్లిగా ఉంటావా? సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. సుమా అడ్డాకి రాబోతున్నారు ఓదెలా 2 మూవీ టీమ్. మహేష్ ఏ వాడుతుంటాడు ఎక్కువగా? సుదర్శన్ ఏం వాడతావు? కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ అండి. ఆవిడ్ని ఇతను ఒక సినిమాలో రేప్ చేయబోతాడు. ఇతన్ని రేప్ చేసిన ఎక్స్ప్రెషన్ ఏమంటున్నారంట అంటున్నాడంట. నువ్వు ఇవ్వలేదు సుదర్శన్ అన్నారంట రాత్రివేలు గారు. ఇచ్చాను సార్, మానిటర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందో చూసుకుంటా అన్నాడంట. మహేష్ దా మహేష్, చిన్న చిన్న సహాయాలు చేయాలి కదా. నెలకు 2 సార్లు వస్తే ఈ పనులే ఉంటాయి. టీనేజ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? టీనేజ్ అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. అవును మహేష్, నువ్వు కూడా చెప్పుండొచ్చు కదా అక్కడి నుంచి. నేను చెప్తాను, 2 చెప్పాను. మీకు ఒక పనిష్మెంట్ వచ్చింది, హెబ్బాకి పెళ్లి చూపులు. అది పనిష్మెంట్ ఎందుకు అవుతుందండి? ఎవరికి పనిష్మెంట్? హెబ్బాకి పనిష్మెంట్. మమ్మీ ఈ రోజు నా పెళ్లి చాపలువా పెళ్లి చాపల రాజకుమారుడు లాంటి మొగుడు రావాలి అని ఇవాళ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. వాడు రెక్కలు కుక్కల మీద వస్తాడా? రెక్కల కుక్కల మీద నిన్ను కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వస్తాడు. మా ఓదెల వంశంలో అసలు ఎవరు ఎలాంటి పనులు చేయరు. కాపురాలు పిల్లలు పుడుతూ ఉంటారు. మా అమ్మాయి ఏ పనులు చేయాలన్నా వాడే చేస్తూ ఉంటాడు. ఏంటి బాబు ఇంత మొరటుగా చేసావంటే నేను పిల్లని ఇవ్వను నీకు అసలు. వీటితో అంటే మొరటు కాకుండా సార్. మా అమ్మాయిని పెళ్లి చేసి నీ ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావు? కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. వాడిని ఎత్తుకో. సమాజం ఒప్పుకోకున్నా నేనైతే రెడీ. అమ్మాయి నువ్వు ప్రేమించింది పిల్లని కాదా తల్లినా? ఈ విషయం అగ్రహారం స్త్రీలకు తెలిస్తే ఉమ్మేస్తారు. ఏం చేస్తాడు తెలుసా? నెత్తిని దీన్ని కొట్టుకుంటున్నాడు. ఈ ఓదెల రైల్వే స్టేషన్, ఈ సెటప్, ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ చాలా చక్కగా చేశారు. ఆర్ట్ డైరెక్టరే కాదండి, మన మహేష్ సుదర్శన్ వాళ్ళు కూడా పెయింట్లు వేశారు దీనికి. శ్రీకాంత్ గారు, మీరు ఒక తండ్రి, మీకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళని మీరు తిట్టాలి. ఒకవేళ మీరు బాగా తిట్టినట్టయితే మీకు బర్త్ కన్ఫర్మ్ చేస్తా. ఇప్పుడు నేను ఎందుకు కొడుతున్నానో చెప్పాలి. అయ్యో ఎందుకంటే పిల్లల్ని గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. మీ మమ్మీ అయితే సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే
ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతం అయిందన్నారు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. మీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసిన సముద్రాడు గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ. ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కౌసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను. పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి. అంతరంగమున ఆత్మారాముడు. నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫరీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు. నీ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని. నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు, అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష. రాములోడు వచ్చినాడు రో దంతసదీయ శివధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నా అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేస్తారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బెల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు. శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పడ్డావు. చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురా రండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు పెట్టి. ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురా రండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్లిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.